నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. గురుకులాల అవినీతి ఆరోపణలపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. తాజాగా ముగ్గురు మంత్రులు CLPకి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్ పార్కుకు వెళ్లనున్నట్లు తెలిపారు. గురుకులాల అంశంపై వాస్తవాలు ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరైనా చర్చకు వస్తే తాము ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. మాజీ మంత్రులు చర్చకు వస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కూడా చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ సవాల్ విసిరారు. గురుకులాల వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వేడి ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. నేను వస్తా చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా? నీ రాహుల్ గాంధీ వస్తాడా? ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైట్. మరోపక్క రాష్ట్రం అప్పుల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తానని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. లెక్కలతో సహా చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా చర్చకు సిద్ధమని చెబుతూ తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెబుతామని, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పెరిగిన అప్పులపై కూడా చర్చిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వ్ బ్యాంకు లెక్కలతో వాస్తవాలను ప్రజల ముందుంచుతామని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చిపోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చిపోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు లైవ్ లో. రాజ్ కుమార్, మరి అసలు యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతోంది? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. మొత్తం మీద బీఆర్ఎస్ అదేవిధంగా అధికార పక్షం కాంగ్రెస్ కు మధ్యలో ప్రచార యుద్ధం, మాటల యుద్ధం కొనసాగుతుంది. గడిచిన ఒక 1 నెల రోజుల నుంచి అయితే ఈ వాతావరణం కొనసాగుతుంది. లాస్ట్ 4-5 డేస్ నుంచి ఒకవైపు ముఖ్యమంత్రి వివిధ పథకాలు ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఆ కార్యక్రమాల్లో ఆ వేదికల మీద ఆరోపణలు చేస్తా ఉంటే బీఆర్ఎస్ మీద, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సర్ మీద మీటింగ్స్ అంటూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మీటింగ్లు పెడుతూ అక్కడి నుంచి ఆ వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లు తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా నిన్న కేటీఆర్ మాట్లాడాడు. అదేవిధంగా దానికి కౌంటర్ గా మంత్రి జూపల్లి కావచ్చు, మంత్రులు అడ్లూరి కావచ్చు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తున్నారు. సో ప్రతి కౌంటర్లతో ఇటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు కూడా మాటల యుద్ధం అయితే నడుస్తా ఉంది. నిన్నటి విషయానికి వస్తే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారానికి ముందు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా తీర్చలేదు. అదేవిధంగా మేము హామీలు ఇస్తాము, తర్వాత కళ్యాణ లక్ష్మి, ఆ తర్వాత రైతు బంధు, మిగతా ఉద్యోగాలు, వీటన్నిటిని మర్చి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఖజానా ఖాళీ, జేబు ఖాళీ, అదేవిధంగా ఢిల్లీలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని తెలంగాణ రాష్ట్రాన్ని దీనికి ఒక పేరు ఉంది, సో దీన్ని అంతా అవమానపరుస్తున్నాడు అని నిన్న కేటీఆర్ ఆరోపణలు చేస్తూ, దాని విధంగా సంక్షోభం విషయానికి వస్తే మరి మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడాడు, ఆ తర్వాత అందాల పోటీ పెట్టడానికి డబ్బులు వచ్చాయి, వీటన్నిటికీ డబ్బులు వచ్చాయి కానీ ప్రజల సంక్షేమానికి డబ్బులు లేవంటున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపణలు చేస్తూ, తాము బీఆర్ఎస్ అధికారంలో రాకముందు ఆ అప్పు ఉన్నది 78,000 కోట్లు, దాదాపు నియర్లీ 78,000 కోట్లు. ఆ 10 ఏళ్ల పరిపాలన తర్వాత మేము కాంగ్రెస్ కి మిగిల్చింది దాదాపు 3,30,000, 40,000 అని చెప్పాడు. అంటే టోటల్ గా మేము 10 ఏళ్లలో అప్పు చేసింది సంక్షేమానికి, రైతు భరోసాకు, ఫీజు రియంబర్స్, వీటన్నిటికీ కేవలం 2,80,000 మాత్రమే, 2,80,000 కోట్లు మాత్రమే మేము అప్పు చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం ఆడుతుంది. ఈ 4 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపు 4 లక్షల కోట్ల పైగా అప్పు చేసింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, మంత్రులు గాని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది, ఖజానా కాల్ చేసిందని అబద్ధం. దీని మీద సవాలుకు సిద్ధమని కేటీఆర్ అంటే, దానికి ప్రతి కౌంటర్ గా అటు మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. మేము చర్చకు సిద్ధం అని, ఒకవైపు సిఎల్పి నుంచి మేము గన్ పార్క్ వస్తామని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, అజరుద్దీన్, సో వీళ్ళ మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సంక్షేమ గురుకులాల ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వీరి మీద చాలా ఆరోపణలు చేశారు. 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది గురుకులాలకు. డ్రెస్సులు అంటూ, ఆ తర్వాత బూట్లు అంటూ, షూ అంటూ, తర్వాత ఇంకా రకరకాల ఐటమ్స్ ఏదైతే కిట్ ఉందో ఆ కిట్ పేరిట 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తన సహోదరులు కలిసి ఈ స్కామ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉందని నిన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో అటు ఆర్ఎస్ కుమార్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వీళ్ళందరూ చేసిన ఆరోపణలకు మంత్రులు స్పందిస్తూ సవాలుకు అంటే చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో గన్పార్ దగ్గర మేము వస్తామని ఇటు కాంగ్రెస్ వైపు నుంచి, అటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఒకరికొకరు సవాల్ విసుకున్నారు. గాంధీ భవన్ నుంచి, సిఎల్పి నుంచి మేము గన్ పార్క్ వస్తాం, గన్ పార్క్ దగ్గర మేము రెడీగా ఉంటాం, ఆల్రెడీ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆల్రెడీ వచ్చాడు, ఇప్పుడే గన్ పార్క్ చేరుకున్నారు. మరొక వైపు జూపల్లి కూడా నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత తను కూడా కౌంటర్ ఇచ్చాడు. సో ఏదైతే మీరు చెప్పిన లెక్కలు, ఆర్థిక లెక్కలంతా అబద్ధం, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అబద్ధం, కాకు లెక్కలంటూ బీఆర్ఎస్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు మేము సిద్ధము, నేను స్వయంగా తెలంగాణ భవన్ కు వస్తానని ఆయన కూడా తెలంగాణ భవన్ కు బయలుదేరినట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో తెలంగాణ భవన్ దగ్గర ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా పోలీసులు మోహరించారు. ఇటు గన్ పార్క్ వద్ద, అదేవిధంగా తెలంగాణ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ మంత్రులు, మరొక వైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఒకరికొకరు సవాల్ విసుకోవడంతో గన్ పార్క్, ఆ తర్వాత తెలంగాణ భవన్, ప్రెస్ క్లబ్ లో కూడా చర్చకు సిద్ధమా, ఎక్కడికంటే అక్కడ సిద్ధం. మేము రాజీనామాకు ఆల్రెడీ మంత్రులు చెప్పారు, ఒకవేళ మీ ఆరోపణలు నిజంగా మేము నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి లక్ష్మణ్ కూడా దానికి సమాధానం ఇచ్చారు. సో దీంతో ఈ 2 పార్టీల మధ్య ప్రచండ యుద్ధం, మాటల యుద్ధం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ కు మరి మంత్రి జూపల్లి వస్తే మరి కేటీఆర్ గాని, హరీష్ రావు వస్తారా, మరి గన్ పార్క్ కు బీఆర్ఎస్ నేతలు వస్తారా, ఆల్రెడీ దాన నాగేందర్ వస్తారు, మరికొద్ది సేపట్లో పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. అజరుద్దీన్, లక్ష్మణ్ కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కూడా గన్ పార్క్ వచ్చి చర్చకు సిద్ధం అంటున్నారు. మొత్తం మీద ఈ చర్చల యొక్క యుద్ధం ఈ 2 పార్టీల మధ్య కొనసాగుతుంది. మాది సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, బురద జల్లుకోవడం, ఇది రాజకీయాల్లో క్వైట్ కామన్. బట్ అది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది తేల్చేదెవరు? సో ఇది తేల్చాల్సింది ఏంటంటే ఎవరి పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న కేటీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం అయితే అదివరకేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశారు, 1,00,000 కోట్లు కాళేశ్వరం కోసం పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తూ దాని మీద కేసు కూడా నడుస్తుంది. ఇదంతా వ్యవహారం. సో మిషన్ కాకతీయ మీద కావచ్చు, ఆ తర్వాత ఇంకా చాలా ప్రాజెక్టులలో, చాలా పథకాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చాలా కోట్ల రూపాయలు అప్పు చేయడం కాదు, వాళ్ళ జేబులోకి నింపుకున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇక బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే మీరు వచ్చి 30 నెలలైంది, మేము చేసిన అప్పు 2,70,000 అయితే, 2,70,000 కోట్లు అయితే 10 ఏళ్లలో, మరి మీరు చేసిన అప్పు కేవలం 30 నెలల్లో 4.5 లక్షల కోట్లు చేశారు. ఎవరు ఎక్కువ అప్పు చేశారు? మరి మేము రైతులకు ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చాము,
ఇంటింటికి వాటర్ ఇచ్చాము, రోడ్లు, తర్వాత ప్రాజెక్టులు, తాగునీరు ప్రాజెక్టులు ఇచ్చాము. మేము దానికోసం రైతు బంధు పథకం కావచ్చు, మిగతా వాటి కోసం మేము సంక్షేమం కోసం అప్పు చేశాం. కానీ మీరు చేసింది ఏంటిది? మెస్సీ కోసమనో, అందాల పోటీకనో, లేకపోతే ఫ్యూచర్ సిటీకనో, ఇంకా దేనికనో మీరు అప్పులు చేశారు. సో కేవలం ఒక బస్సు పథకం తప్ప ఇంకా మీరు ఏది అమలు చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. సో ఈ రెండు పార్టీల మధ్యలో ఆరోపణలకు మరి నిజంగా ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది బ్యాలెట్ పేపర్ మాత్రమే, అంటే ఈవీఎం మాత్రమే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ తను మైలేజ్ తీసుకోవడానికి తను ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తను మైలేజ్ తీసుకోవడానికి తను ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ డిసైడ్ ఎవరు న్యాయ నిర్ణేతలు అంటే ఓటర్లు మాత్రమే, అనగా ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. సో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రెడీ అయిపోయాయి. ఇంకో కొన్ని నెలల్లోనే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగబోతున్నాయి. సో దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం, సవాళ్లకు ప్రతి సవాలు పెరుగుతా ఉంది. మరి ఈ పొలిటికల్ హీట్ ఎక్కడి దాకా వెళ్తా ఉంటుంది. సో వీరు డాక్యుమెంట్స్, కేటీఆర్ నిన్న మాట్లాడుతూ కాగు ఇచ్చింది లెక్కలు, కాగు లెక్కల ప్రకారం నేను చెప్తాను, డాక్యుమెంట్ ఆయన ఇచ్చాడు, కావాలంటే నేను డాక్యుమెంట్స్ అందరికి షేర్ చేస్తాను, మేము ముందు పెడతాను. ఇది కాగు ఇచ్చిన రిపోర్టు. మేము 10 నెలల్లో చేసినప్పు, మీరు 30 నెలల్లో చేసినప్పు, ఈ రెండింటిని ముందు పెడదామని ఇటు ఒకవైపు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉంటే, మరొక వైపు కాంగ్రెస్ మాత్రం దానికి ధీటుగా కౌంటర్ ఇస్తుంది. మీరే మొత్తం ప్రాజెక్టులని సర్వనాశం చేశారు, మీ జేబుల్లోకి నింపుకున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ఈ రెండు పార్టీల మధ్యలో ఏదైతే యుద్ధం కొనసాగుతుందో, మాటల యుద్ధం, సవాళ్లకు ప్రతి సవాళ్ళు, దీనికి ప్రజలే న్యాయ నిర్ణేతలు. రైట్ రాజ్ కుమార్, మరి ఎవరైతే అంటే మీరిందాక అన్నారు ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఓటుతోనే సమాధానం చెప్తారు అని. కానీ ఓటు వేసే టైంలో సదరు ఈ ప్రజలు ఓటర్ మహాశయుడికి ఇవన్నీ గుర్తుంటాయా? నిజంగా అలా గుర్తుంటే ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ రాకూడదు. కానీ అది జరగట్లేదు అంటే ప్రజలు అది మర్చిపోతున్నారా, లేకపోతే వేరే ప్రత్యామ్నాయం లేక? ఎస్, ఇప్పుడు ఇక్కడ ప్రజల పొరపాటు, బలహీనతను కూడా ఒక పొలిటికల్ పార్టీలు క్యాచ్ చేస్తుంది. మనం కరెక్ట్ గా డెప్త్ గా ఆలోచన చేస్తే ఈ రెండు పార్టీలు మేము గ్రేట్ అంటే మేము గ్రేట్, మీరు తప్పు అంటే మీరు తప్పు అంటున్నారు. లాస్ట్ కు శటకోపం ప్రజలకే పడుతుంది. ఈ అప్పంతా ఎవరు చేయాలి, ఈ అప్పంతా ఎవరు కట్టాలి? ప్రజల మీదే. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కూడా వాళ్ళ అప్పు ఉంది. అంటే ఇక పుట్టక ముందే 1-2 లక్షలతో అప్పుతో ఆయన బయటకు వస్తుండే పాప. సో ఈ అప్పు మీకోసం చేశాం మేమని వీళ్ళంటే, లేదు మీ జబ్బులు. సో మొత్తం మీద ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రజలు చైతన్యం లేకపోవడం వల్ల, ఓటర్ మహాశయులు చైతన్యం లేదు, నిలదీసే పరిస్థితి లేదు. ఒక లిక్కర్ బాటిల్కో ఒక 500 రూపాయలు, ఓటు 500 రూపాయలు ఇస్తే ఓటు వేసే పరిస్థితి మన దేశంలో, రాష్ట్రంలో. ఆ విదేశాల్లో అలా ఉండదు, నిలదీస్తారు, అడుగుతారు, కడుగుతారు, రకరకాలు ఉంటాయి. కానీ మన దగ్గర విషయానికి వచ్చేసరికి ఈ ప్రజల యొక్క బలనేత త్రాగుడుకు బానిస కావడం. ఆ ఒక ఎలక్షన్స్ వచ్చినాయంటే మనకు తెలుసు మాధవి, దాదాపు ఒక 1 నెల రోజులు ప్రతిరోజు స్నానం చేస్తారు మందు పార్టీలతో ప్రజలు. సో వాళ్ళు అడిగితే వాళ్ళ డబ్బులు మనయే కదా, వాళ్ళు ఏమైనా ఇంతకలు ఇస్తున్నారా? మన డబ్బులే మనకి ఇస్తున్నారు, ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకుంటారని ఓటర్లు అంటున్న పని. ఇటు ఓటర్లు బలహీనత, అడగలేని పరిస్థితి. పొలిటికల్ పార్టీతో రేపు ఏదైనా పని ఉంటది, ఒక ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకుంటే లేదా నిలదీస్తే రేపు పోలీస్ స్టేషన్లో, బ్యాంకుల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసుల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలంటే మాకు ఎమ్మెల్యే సహకరించాడు కాబట్టి వచ్చిన గొడవ ఎందుకు, ఏదో ఓటు వేద్దాం లేకపోతే లేదు అని సైలెంట్ గా ఉంటారు. అంటే ప్రజలు ప్రశ్నించేంత వరకు ఈ పొలిటికల్ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. ఈ లోపు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ లో కొంత వారు మేనేజ్ చేసుకుంటారు. బ్యాలెట్ బ్యాగ్స్ లో ఎక్కడ ఎలా చేయాలి, కార్యకర్తలు తీరే ఎవరు గెలుస్తారు. ఇక ఆప్షన్స్ లేవు కదా. ఇప్పుడు వీళ్ళు తప్ప 4 అభ్యర్థులు ఉంటే 4 ఎవరికో ఒకరు కోట్ అయ్యాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూలో నచ్చకపోతే ఎన్నిక పంపిస్తారు. కానీ అదే పొలిటికల్లో నచ్చకపోతే ఎన్నిక పంపించే పరిస్థితి లేదు కదా. సో అందుకనే ఆ వెసులుబాటును, ఆ సిచ్యువేషన్ పొలిటికల్ పార్టీలు క్యాచ్ చేసుకుంటున్నాయి. ప్రజలను లాస్ట్ కు ఒక బకరాగాల్లాగా చేసేసి ఎవరో గెలవడం. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు, వాగ్దానాలు ఇస్తారు. అధికార పార్టీకి వచ్చేసరికి మారిపోతుంది. అక్కడ ఆల్రెడీ గన్ పార్క్ చేరుకున్నారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, అజరుద్దీన్, తర్వాత ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మంత్రులతో అందరూ కూడా గన్ పార్క్ వచ్చారు. సో ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాల్. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారంటే లాస్ట్ కు ఓడిపోయేది ప్రజలు అని చాలా మంది నిపుణుల అభిప్రాయం, రాజకీయ నిపుణుల అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి, ఈ పొలిటికల్ పార్టీలు కలిసి లాస్ట్ కు ఓడించేది ప్రజలు అనేది వాళ్ళ అభిప్రాయం.
కానీ ప్రజలు అంటే వెనక్కి పంపించే ఆప్షన్ లేదు అని అన్నారు, ఓడిపోయేది ప్రజలే అని మీరు అంటున్నారు. కానీ ప్రజలకు కూడా ఒక ఆప్షన్ ఉంది, నోటా. అదెందుకు యూజ్ చేసుకోవట్లేదు? అది యూజ్ చేసుకొని నచ్చని వాళ్ళని వెనక్కి పంపించే ఆప్షన్ ఉంది. కానీ ఎవడొస్తే మనకేంటిలే, ఎవడొచ్చినా చేసేది అదే అన్న దీంతో గుద్దేస్తున్నారా, లేకపోతే నోటా అన్నది ఒకటి ఉందని కూడా మర్చిపోయారా? అనేది కొద్ది మందికి మాత్రం తెలుసు. ఇప్పటి వరకు మనం చూసాం, చాలా తక్కువ శాతం ఓట్లు పడుతున్నాయి. దానికంటే పనిచేయని ఓట్లు ఎక్కువ వస్తాయి. రాంగ్ ఓట్లు ఉంటాయి కదా, ఆ రాంగ్ ఓట్లే ఎక్కువ వస్తున్నాయి, సరిగా నొక్కని అవే ఎక్కువ వస్తున్నాయి. అంటే నోటా ఉందనేది చాలా మందికి తెలియదు, చాలా మంది ప్రజలకు. ఒకవేళ నోటా వేసినాం అనుకోండి, ఏం లాభం? ఏం లాభం లేదు. 1% 2% వేస్తారు. విద్యావంతులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు మనం అడుగుతున్న నోటా ఎంతమందికి వేశారు? ఎవరికో ఎవరికి వేయాలి కాబట్టి ఎవరో ఒకరు కాంగ్రెస్ బీఆర్ఎస్ సరే ఈయన కాబట్టి ఆయన ఇలా వేసుకోవడం తప్ప నిజంగా నోటా మీద చైతన్యం మీరు అన్నట్టుగా వస్తే మాత్రం పరిస్థితులు మారుతాయి. ఎలక్షన్ కమిషన్ ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చింది నోటా, కానీ ఆ నోటాను చాలా మంది వాడుకోవట్లేదు. ఎవరికొరికి ఏదో పార్టీకి, మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం. ఒకవేళ మీరు అన్నట్టుగా నోటాను వాడుకొని గెలిచిన లేదా అందరి అభ్యర్థుల కంటే ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చడం స్టార్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు చైతన్యం ప్రారంభమైనట్టు. నోటాకు కూడా ఒక 30,000 40,000 50,000 ఓట్లు కనుక వస్తే అప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజకీయ పార్టీ కూడా కొంచెం భయంతో ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి నోటాకు? 10, 5, 100, 200, 300 అంత కొడితే అంత 3 అంకెలలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ నోటా డిజిట్ పెరుగుతుందో అదే ప్రశ్న. మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ నోటాను వాడుకోవచ్చు, కానీ నోటాను వాడుకోవట్లేదు. నోటును వాడుకుంటున్నారు, నోటా కాదు నోటును యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఉన్న బలహీనత కావచ్చు, వాళ్ళ అవసరాలు కావచ్చు, అది పొలిటికల్ పార్టీలకు అవసరం. అందరూ అలా చేస్తారని కాదు, కొంతమంది అలా చేయడం వల్ల ఇవాళ ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ఒకవేళ సవాళ్ళకు విసురుకుంటారు. విసురుకోవడం వల్ల ప్రజలకు వచ్చే ఇప్పుడు లాభం ఏంటి? అయిపోయింది, అప్పంతా ప్రజల గట్టల వల్ల. రీసెంట్ గా మెట్రో మీద కూడా తప్ప, అంటే ఓటర్లలో చైతన్యం వస్తే తప్ప పొలిటికల్ పార్టీల్లో కూడా కొంత మార్పు రావచ్చు అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. రైట్ రాజ్ కుమార్, మనమైతే విజువల్స్ చూస్తున్నాం. ఆల్రెడీ కాంగ్రెస్ మంత్రులు వాళ్ళంతా చేరుకున్నారు. బట్ ప్రతి సవాళ్ళు విసురుకున్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు వస్తారా, లేకపోతే వాళ్ళ తరపు ఎవరినైనా పంపిస్తారా? ఇక్కడ ఏం తెలుస్తోంది? ఇంతవరకు అయితే వాళ్ళు ఇంతవరకు రాలేదు. మరి వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళైతే ఫాస్ట్ గా ఉన్నారు. మంత్రులు వచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. ఇంతవరకు అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కావచ్చు, వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదు. మరి ఎవరైనా పార్టీ బీఆర్ఎస్ కొత్త క్యాడర్ ఉంది, సెకండ్ లీడర్ క్యాడర్స్ కావచ్చు, ద్వితీయ శ్రేణి వాళ్ళని పంపిస్తారా? ఒకవేళ పంపించాలనుకుంటే గొడవలు అవుతాయి. ఇప్పుడు వీడికి వచ్చారనుకోండి, ఒకళ్ళకోళ్ళు మాటల యుద్ధం కాదు, భౌతిక దాడులు పడతాయి. కాబట్టి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు, వాళ్ళు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే గల్లలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వస్తాయి. మాటలతో నడవదు ఇది. సో ఇలా కేవలం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం మాత్రమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏముంది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతవరకైతే వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. ఒకళ్ళు వస్తారేమో చూడాలి. వస్తే మాత్రం అది ఇంకా పొలిటికల్ లో వేరే డిఫరెంట్ ఉంటుంది. రైట్, ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు అయితే వచ్చి కూర్చున్నారు. సో వాళ్ళు ఎలాంటి అస్త్రాలను రెడీ చేసుకున్నారు, అంత ధీమాగా కూర్చున్నారు? ఇక వీళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధానంగా కాళేశ్వరం కుంగిపోయింది, అది కూలేశ్వరం అయింది. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఎందుకు ఓడించారు? మాకు అధికారం ఇచ్చారు. అంటే మీ ప్రజలు అవినీతిని తిరస్కరించారు, మీ మీద తిరుగుబాటు చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో పాటు కొన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసాం, బై ఎలక్షన్. ఆ తర్వాత లోకల్ ఎలక్షన్ చూసాం, సర్పంచ్ ఎలక్షన్. వాళ్ళు ఇంకొక బై ఎలక్షన్ కూడా జరిగింది. సో మొత్తం మీద ఇలా వరుసగా 3 సార్లు ఎలక్షన్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 times జరిగాయి. ఈ 3 సార్లు జరిగిన ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అధికార పార్టీ కాబట్టి గెలిచింది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. మేము కూడా గెలిచాం బై ఎలక్షన్ లో అనేది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు మమ్మల్ని అంగీకరిస్తున్నారు, ఇదే సర్టిఫికెట్ కదా, ఓటర్ మహాశైలు ఇచ్చేదే కదా సర్టిఫికెట్ అనేది రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి క్యాబినెట్ చెప్తా ఉన్న విషయం. సో ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి? అలానే మేము గెలుచుకుంటూ వస్తున్నాం, రేపు కూడా గెలుస్తాం.
ప్రజలు మమ్మల్ని అంగీకరిస్తున్నారు. మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన కేసు ఆల్రెడీ నడుస్తుంది, ఫార్ములా కేసు ఉంది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ బయటికి తీస్తాం అనేది కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆయుధాలు. కేటీఆర్ ఎంతో ధీమాగా ప్లేస్ మీరే చెప్పండి, డేట్ మీరే చెప్పండి, ఎవరు వస్తారో చెప్పండి, నేను రెడీ అన్నారు. మరి ఇంతవరకు ఆ పర్సన్ కనిపించట్లేదు. సో ఇదంతా మాటల వరకే అనుకోవాలా? అంటే సదరు ప్రజలు ఏమనుకుంటారు అని కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఇంతవరకు రాలేదు అంటే ఏంటి అర్థం? ఒకవేళ నిజంగా కేటీఆర్ రాకుండా ఎవరినైనా పంపిస్తే ఇక అది ఆయన మాటకి విలువలేనట్టే. వాస్తవానికి ఇలాంటి సవాల్ మాధవి చాలా మనం ఈ పొలిటికల్ దాంట్లో చాలా చూసాం. సవాళ్ళు విసురుకోవడం, నేను గన్ పార్క్ వస్తా, నేను సెక్రటరీకి వస్తా, నేను ప్రెస్ క్లబ్కి వస్తా, నేను ఎక్కడికంటే గణేష్ అంటాడు కదా, గణేష్ సినిమాల డైలాగులు, ఎక్కడికంటే అక్కడికి వస్తాను అని చాలా పొలిటికల్ సర్కిల్లో మనం గతంలో కూడా చూసాం. కానీ ఎవరు రాలేదు. ఒక వర్గం వస్తే ఇంకో వర్గం రాని పరిస్థితి, రెండు వర్గాలు వస్తే కొట్లాటే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తుంది మేము వచ్చాము, మీరు రాలేదు అనేది వీళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ నిజంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కనుక వస్తే అది నిజంగా వాళ్ళ మాటకు వాళ్ళు నిలబడ్డట్టుగా ఉంటుంది. కానీ ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది ఆడ సిచ్యువేషన్? ఆడ వాతావరణం అంత ఈజీగా ఉంటుందా? ఆడ ఈ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పడి గొడవలు అయితే ఉంటాయి. సో ఇలా సవాళ్ళు విసురుకోవడం కాదు, కానీ సమాధానాలు కావచ్చు, ఇంకేదైనా కూడా ఒక సానుకూల వాతావరణంలో కనుక చర్చలు జరుపుతారు. దీనికి ఒక ఇండిపెండెంట్ ఒక ఎవరైనా ఒక ఎన్జిఓ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ, లేదా సీనియర్ జర్నలిస్టులు కానీ ఏదైనా ఒక వేదిక పెట్టుకొని ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు మంత్రులు కావచ్చు, ఇటు కేటీఆర్ హరీష్ రావు ఒక నిర్మాణాత్మకమైన చర్చలతో ఏమైనా పాసిబిలిటీ అవుతుంది. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి సో ఇట్లా సవాళ్ళు అంటే ఇప్పుడు గన్ పార్క్ కనుక కేటీఆర్ ఒక్కటి రాడు కదా, కేటీఆర్ తో ఒక 500 మంది వస్తారు. ఈ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు గన్ పార్క్ మొత్తం చుట్టుముట్టేశారు. ఒకవేళ జూపల్లి కనుక తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళు ఊరుకుంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో అడావుడి చేస్తారు. ఈ అడావుడిలో ఈ గొడవల మధ్యలో ఏమవుతుందంటే అసలు టాపిక్ పోయి ఈ ఆర్థికాలు, ఈ అప్పులు, ఇవి పోయి డాక్యుమెంట్లు అని పోయి ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు, ఇది రన్ అవుతుంది చర్చ. కాబట్టి ఇంతవరకైతే వాళ్ళైతే రాలేదు. చూడాలి మరి వస్తారా, ఇంకా టైం ఉంది కదా, గంట సేపు ఉంటామన్నారు, 2 గంటలు ఉంటామన్నారు, ఆల్రెడీ వచ్చారు. చూడాలి మరి. మొత్తంగా ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, నువ్వు అక్కడికి రా, నేను ఇక్కడికి వస్తాను, ఈ మాటలతో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు రెండు పార్టీలు కూడా? ఏం లేదు, మీరు మాకే ఓటేయాలి, నేను మంచి వాళ్ళం. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రేపు వరంగల్లో ఉన్నాయి, కార్పొరేషన్ ఖమ్మంలో ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు అయితే జనరల్ ఎలక్షన్ ఉన్నాయి, మధ్యలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము మంచి వాళ్ళం, మాకు ఓటేయండి అనేదే పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క ఉద్దేశం. కానీ ప్రజలు ఎవరు నమ్ముతారు, ఎవరు నిజము? మరి నిజంగా బీఆర్ఎస్ చేసే ఆరోపణలు కాంగ్రెస్ పై, మరి కాంగ్రెస్ పథకాలు ఏదైతే హామీలు ఇస్తుందో 6 హామీలు ఉన్నాయి, 420 కూడా ఉన్నాయి, చిన్న చిత్తక అన్ని కూడా 420 అని, అందుకే కేటీఆర్ గాని హరీష్ రావు గాని 420 అని విమర్శలు చేస్తుంటారు. 420 ఉన్నాయి వాళ్ళు ఇచ్చింది, చిన్న చిత్తక అన్ని కలిపి. మరి దీంట్లో ఏవి నెరవేర్చారు, ఏవి నెరవేర్చలేదు అనేది ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించిన తర్వాత అప్పుడు ఏదైనా నిర్ణయం ఉంటుంది. సో ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద మీరు 10 ఏళ్ళు ఏదంటే ఇప్పుడు ఏది అడిగినా కూడా ఆల్రెడీ 30 నెలలు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఆ పాలన గురించి చెప్తారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఇది బీఆర్ఎస్ చేసిన అది, అప్పుడు ఏం చేశారు? వర్షాలు వచ్చేదన్నా కొట్టుకుపోయి మునిగిపోయి ముంపు ప్రాంతాలు వచ్చినాయి అనుకోండి, ఇది బీఆర్ఎస్ చేసిన పాపం, తప్పు. అంటే ఈ 2.5 సంవత్సరాలు 30 నెలలు అయిపోయింది, ఇక ఇంకా ఓడిపోయిన ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కాదు, గతంలో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక టర్మ్ అంతా కూడా సమైక్య పాలన, కాంగ్రెస్ టీడీపీ ఆరోపణలు చేసి వాళ్ళు చేసిన పాపమే అని 10 ఏళ్ళు వాళ్ళు కూడా చెప్పారు. సో ఇలా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద వేసుకోవడమే తప్ప ప్రజలకు వాస్తవానికి వీటి ద్వారా, చర్చల ద్వారా, వీళ్ళు సవాళ్ళ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కానీ నీతిగా, నిజాయితీగా నిజంగా ప్రజలకు ఏం చేస్తారనేది చాలా ముఖ్యం. ఒకవేళ వాళ్ళకు నిబద్ధత ఉంటే ఇటు ప్రతిపక్షమైనా ఇటు అధికార పక్షమైనా ఓటర్లు అంటే బ్యాలెట్ కోసం కాదు, ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం, సంక్షేమం కోసం వాళ్ళు చేస్తే చాలా అది బాగుంటుంది, అది స్వాగతించవచ్చు. రైట్ రాజ్ కుమార్, ఆల్రెడీ తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ నేతలు కొంతమంది చేరుకున్నారు, వీళ్ళేమో ఇక్కడ గన్ పార్క్ వచ్చారు. సో ఇది పొలిటికల్ స్టంట్ అనుకోవాలా? అక్కడికి వాళ్ళు రాలేదు, ఇక్కడికి వీళ్ళు రాలేదు.
ఎగ్జాక్ట్లీ. మనం ముందే మాట్లాడుకుంటున్నాం ఇదంతా ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ప్రక్రియలో ఒక భాగం. మేము గ్రేట్ అంటే మేము గ్రేటు, మేము చూసారా మేము భవన్కి వచ్చాం, మా భవన్కి ఇవాళ రాలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మేము గాంధీ గన్ పార్క్ వచ్చాం, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలే. సో మంత్రుల్లో వచ్చాం, ఆల్రెడీ వాళ్ళు ఎమ్మెల్యేలు, మేము పవర్ లో ఉన్నాం, మంత్రులమే వచ్చాం అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం అయితే ప్రెస్ మీట్లు పెడతారు గాంధీ భవన్ లో, కేఎల్పీలో, ఇటు బీఆర్ఎస్ భవన్ లో. సాయంత్రం వరకు ఇక ఇవే ఉంటాయి. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం. సో వాళ్ళు రాలేదు, ఇటు గన్ పార్క్ వీళ్ళు వచ్చారు, అక్కడ మనం చూస్తున్నాం అందరు వచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ భవన్ కూడా బీఆర్ఎస్ క్యాడర్ వచ్చింది. సో వీళ్ళు అక్కడికి పోలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు. సో ఇదంతా కూడా మనం చూస్తున్నాం ఒక పొలిటికల్ హీట్ కొనసాగడానికి, పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి మాత్రమే అని మనం అభిప్రాయపడవచ్చు, చెప్పొచ్చు. రాజ్ కుమార్, మరి అంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రాగలిగారు. సో బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి పోలీసులు అడ్డుకున్నారు అని చెప్తారా, లేకపోతే నిజంగానే పోలీసులు అడ్డుకున్నారా? ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కనుక గన్ పార్క్ బయలుదేరితే లా అండ్ ఆర్డర్ తీసుకొస్తారు. శాంతి భద్రతల సమస్య, గొడవలు అయిపోయి అది కాస్త చేయి దాడితే లాఠీ చార్జ్ కాదు ఇంకేదైతే కాబట్టి జనరల్ గా పోలీసులు లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ ఇమ్మీడియట్లీ ఆర్డర్స్ ఇస్తారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఆరోపణలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఏదైనా జరిగితే అటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చని మళ్ళీ గొడవ అవుతుంది, ఇటు పోలీసులకు సస్పెన్షన్లు అయితే, ప్రజలకు ఇబ్బందులు అయితే, ట్రాఫిక్ జామ్ అయితే. కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్, హరీష్ రావు బయలుదేరుతున్నారంటే పోలీసుల మధ్యలో అడ్డుకుంటారు, అది ఖచ్చితం. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు గన్ పార్క్ వచ్చారు, వాళ్ళని మంత్రులు కాబట్టి వాళ్ళని అడ్డుకోలేరు. కానీ వాళ్ళ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి పోలీసులు ఖచ్చితంగా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఊకున్నా ఈ చిన్న క్యాడర్ ఎవరైతే ఉన్నారో కొంచెం అత్యుత్సాహం ఉంటది. కార్లు ఎక్కడం, కార్ల కింద పడడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా గాయాలు కావడము, లేకపోతే ఇంకేదైనా దాడులు చేయడం, చెప్పులతోని గుడ్లతోని కొట్టడం, ఇవన్నీ మనం గతంలో కొన్ని పొలిటికల్ పార్టీలో మనం చూస్తూ ఉంటాం. అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలాంటప్పుడు మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి వాటిని చెప్పి పెట్టే అవకాశాలు అయితే కనబడతాయి. మరి ఇదంతా తెలిసి పొలిటీషియన్స్ ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారా? అంటే చూసే ప్రజలు ఏమనుకుంటారు, నిజంగా మనం ఇప్పుడు సవాల్ అనేది వేశాక వచ్చి తీరాలి, లేదు మమ్మల్ని రానివ్వలేదు మేము అందుకే రాలేదు అంటే చూసే ప్రజలు కూడా అంటే ఇక్కడ ప్రజల అమాయకులా లేకపోతే పొలిటీషియన్స్ జాదులు అనుకోవాలా? ఇక్కడ లాస్ట్ బక్రా అయ్యేది ప్రజలే, మనం చాలా సార్లు చూస్తాం. ఎందుకంటే కానీ ఓటర్ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వచ్చేసరికి మారిపోద్ది. కానీ అప్పటి వరకు ఇప్పుడున్న హీటు మళ్ళీ ఓట్లు అనేసరికి మళ్ళీ పోలింగ్ మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయేలా చేస్తారు. అప్పటికి పవర్ లో ఉన్న పార్టీ అయితే ఏదో ఒక పథకం తీసుకొస్తారు, ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నదైతే ఇంకేదో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలక్షన్ అప్పుడు చేసే జిమ్మిక్కులు వేరు, ఈ మధ్యలో చేసే జిమ్మిక్కులు వేరు. అయితే ప్రజలు కొంతమంది ఉంటారు, ఒక 20-30% ఎవరైతే మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అక్షరాస్యులు ఉంటారు, డిసైడ్ ఫ్యాక్టర్ 20% ఓటర్లు ఉంటారు. వీళ్ళు కాస్త ఆలోచన చేస్తారు, వీళ్ళు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది జిమ్మిక్క, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న జిమ్మిక్క అనేది ఖచ్చితంగా విశ్లేషణ ఉంటుంది. ఇప్పుడు ఏం పట్టించుకోకపోవచ్చు, ఇప్పుడు చూస్తారు. కానీ ఎప్పుడైతే బ్యాలెట్ బాక్స్ వచ్చినప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు. కానీ దాన్ని ఆ 20% డిసైడ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మించిన పొలిటికల్ జిమ్మిక్కులు పార్టీలు వేస్తాయి. సో అందుకనే ఒకవేళ విద్యావంతులు పలాని పార్టీకి వేయాలి అని అనుకున్నా కూడా వాళ్ళు ఓటేసినా వాళ్ళు ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే పోలింగ్ మేనేజ్మెంట్. సో ఇది పోలింగ్ మేనేజ్మెంట్ మారినంత వరకు ఈ 5 సంవత్సరాలలో ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు వాళ్ళు మనుగడ సాధించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ తను విమర్శకు ప్రతి విమర్శ చేయకపోతే వాళ్ళు ఓడిపోయిన కింద అవుతారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు కరెక్ట్ గా సమాధానం ఇవ్వకపోతే బీఆర్ఎస్ వెనుకబడ్డదని మళ్ళీ ఆరోపణలు వస్తాయి. సో ఒకరి మనుగడ కోసం మరొకరు, ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ఇవన్నీ వాడుకుంటుంటారు. రైట్, ఈ మొత్తం ఇష్యూని పొలిటికల్ నిపుణులు ఏమంటున్నారు అంటే ఇటు ప్రజలు అమాయకులు అయ్యారు, అటేమో వాళ్ళు వచ్చారు, అంటే ఆల్రెడీ కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారన్న సమాచారం అందుతోంది, వీళ్ళేమో ఇక్కడికి వచ్చారు. సో మొత్తంగా దీన్ని నిపుణులు ఎలా వర్ణిస్తున్నారు? సో రాజకీయ నిపుణులు అయితే దీన్ని హర్షించట్లేదు, స్వాగతించట్లేదు.
ఆరోపణలు చేస్తున్నారు, సవాళ్ళు ఓకే, కానీ సవాళ్ళకు ఒక చర్చ వేదిక అంటూ ఉండాలి కదా. ఇప్పుడు నేను ముందే చెప్పినట్టుగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, లేదా కొంతమంది ఎన్జిఓస్ ఉన్నారు, రిటైర్డ్ ఒక ఫోరం కూడా ఉంది, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని. సో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఫోరం ఉంది, లేదా మాజీ జడ్జిలు ఉన్నారు, విశ్రాంత న్యాయమూర్తులు ఉన్నారు. వీళ్ళతో ఒక నిజ నిర్ధారణ లాగా ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక పెట్టుకొని అక్కడికి గనక వస్తే అదేదైనా మాట్లాడచ్చు. కానీ ఇలా బహిరంగంగా సవాల్ విసురుకొని మీరు తెలంగాణ భవన్కి రండి, లేదా మేము గన్ పార్క్ వస్తాం, మీరు ఎక్కడ రండి అక్కడ రండి అంటే ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఇలా కాదు, మీరు నిర్మాణాత్మకమైన చర్చల ద్వారానే ఎవరు ఏంటనే నిరూపించుకోవాలి, ఏదైనా లైవ్ డిబేట్ అనే పెట్టుకోండి అని రాజకీయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మన రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర ఉన్నాడు, ఆయన రాజకీయ విశ్లేషకుడు, అలాంటి వాళ్ళు ఉన్నారు, అరగోపాల్ అన్నాడు, సరే వీళ్ళు కొంతమంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ పొలిటికల్ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళతో కూర్చుంటే నిజంగా ఎవరు కరెక్ట్ ఎవరు అబద్ధం అనేది తెలుస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇలా పార్టీ ఆఫీసులకు రండి, గన్ పార్క్ రండి, రోడ్డు మీద అంటే ఇది రోడ్డు మీద బాయికి అయిపోయి మళ్ళీ గొడవలకు కారణం అవుతుంది అనేది పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఎప్పటికప్పుడు మీ అప్డేట్స్ అందిస్తూ ఉండండి. రైట్, అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ అందరూ కూడా సవాళ్ళు అయితే విసురుకున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వచ్చారు, వాళ్ళు తెలంగాణ భవన్కి వస్తే వీళ్ళేమో గన్ పార్క్ వచ్చారు. సో ఇది ఏ రకంగా కరెక్ట్ అంటే ప్రజలు ఏమనుకోవాలి దీన్ని? నిజంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోదలుచుకుంటే దానికి ఒక ప్లేస్ ఉంది, అసెంబ్లీ, అందులో మాట్లాడుకోవాలి. మీరు ఇలా తప్పు చేశారు, మీరు ఇది మంచి చేశారు, ఇది కరెక్ట్ కాదు మీరు చేయటం అని అక్కడ మాట్లాడుకోవాలి. అది వదిలేసి ఇలా రోడ్ల మీద పడి, అది కూడా ఇద్దరు ఒక చోట ఎదురవకుండా ఒకరొక చోటికి వస్తే దీన్ని ఎలా చూడాలి? సదరు ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాత్రం దానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అవసరం లేదు. రైట్, సరే, చూస్తూనే ఉండండి 9+ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం. సమాచారానికి కొత్త